నమస్కారం అండి. మనం ఇప్పుడు గంటి వెంకట రమేష్ గారు వ్రాసిన సత్తిపండు గారి బామ్మ అనే కథను విందామా? సత్తిపండు, నీకు ఫోన్ బాబూ. భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. కంప్యూటర్లోంచి తల పైకెత్తి కోపంగా చూశాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను అలా పిలవద్దని. పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. అయ్యో, నేనెందుకు అలా అంటానండి? మీ బామ్మ ఫోన్ చేసింది, సత్తిపండుతో మాట్లాడాలంది అంటూ పెదవుల మాటున నవ్వు నొక్కిపట్టి ఫోన్ అందించింది. నేను బిజీగా ఉన్నానని చెప్పు, చిరాగ్గా అన్నాడు. బామ్మగారు, ఆయన బిజీగా ఉన్నారంట. ఫోన్లో దీర్ఘం తీసింది. నాతో మాట్లాడటానికి బిజీ ఏమిటమ్మాయి? స్పీకర్ ఆన్ చేయి. బామ్మగారి గొంతు ధాటిగా వినిపిస్తోంది. ఏరా బడుద్దాయ్, నాతో మాట్లాడటానికి కూడా టైం లేదా? బామ్మ మాట వినగానే సత్తిపండుకు తిక్కరేగింది. నేనేం నీలాగా ఖాళీగా లేను, ఉద్యోగం చేస్తున్నాను. నోరుమీరా సత్రకాయ వెధవ. ఈ లోకంలో నువ్వు ఒక్కడివే ఉద్యోగం చేస్తున్నావా? మీ తాత తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కూడా నా చీరలు ఉతికేవాడు. నువ్వు నీ బోడి ఉద్యోగం. ముసలావిడ తిట్లు, మొగుడి ముఖ కవళికలు చూసిన మయూరికి నవ్వు ముంచుకొచ్చింది. బామ్మ అంటూ గావు కేక పెట్టాడు. ఎందుకా అరుపులు, నలుగు పిండి సన్నాసి? పొద్దస్తమాను ఆ వెధవ కంప్యూటర్ ముందు కూర్చుని మీటలు నొక్కటమే కదా నీ పని. ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫోజు కొడుతున్నావు, ఆంట్ల వెధవ. బామ్మగారు అష్టోత్తర శతనామావళి మొదలెట్టేశారు. మయూరికి నవ్వు ఆగడం లేదు. ఓవైపు బామ్మ తిట్ల దండకం, మరోవైపు భార్య పకపకలతో సత్తిపండుకు కోపం నషాళానికి ఎక్కుతోంది. భార్య చేతిలోంచి ఫోన్ లాక్కుని, ఏమిటే నీ నస? చెవిదగిన మేకలా ఎందుకు అరుస్తున్నావు? ముసల్దానివి, కృష్ణారామ అంటూ మూల కూర్చోవచ్చు కదా, నా ప్రాణం ఎందుకు తీస్తావు? ఎంత మాట అన్నావురా భడవన్నారా భడవా? నీకు పెళ్ళాం రాగానే కళ్ళు నెత్తి మీదకెక్కాయి. నీ ముఖానికి పెళ్ళవడమే గొప్ప. అయినా నీ ముఖం చూస్తే ఎవరితైనా చేసుకుంటుందట్రా? ఏదో మా వంశగౌరవం, నా పరపతి వల్ల నీకు పెళ్ళయింది కానీ. బామ్మగారి తిట్లబండి బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. మయూరి నవ్వు ఆపుకోలేక సోఫాలో కూలబడింది. కొత్త పెళ్ళాం ముందు తనని చారులో కరివేపాకులా తీసి పారేస్తున్న బామ్మ మీద ఒళ్ళు మండుకొచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేశాడు. నోటికి చేయి అడ్డం పెట్టుకుంటూ మయూరి బెడ్రూంలోకి పరిగెత్తింది. అక్కడి నుంచి ఆమె నవ్వులు వినిపిస్తున్నాయి. ఏమండి, భోజనానికి రండి, ఓ గంట పోయాక పిలిచింది. నేను రాను, నాకు ఆకలి లేదు, నువ్వు తినే. గోడకు కొట్టిన బంతిలా సమాధానం వచ్చింది. సత్తిపండు, అన్నం మీద అలక్కూడదమ్మా. భార్య ముఖంలో అదే అల్లరి నవ్వు. 2 చేతులతో జుట్టు పీక్కుంటూ కసిగా పళ్ళు నూరాడు. నీ కోపం నీ క్రాఫ్ మీద చూపించకమ్మా. ఇప్పటికే పైన ఎకరం కొట్టేసింది. ఓ 4 రోజుల్లో తల మీద క్రికెట్ పిచ్ తయారవుతుంది. భార్య దెప్పి పొడుపులతో సత్తిపండుకి ఇంకా కాలింది. నేను తినను కాక తినను అన్నాడు. పోనీ నువ్వు అలిగావని, భోజనం వద్దన్నావని బామ్మగారికి చెబుతాను. వద్దులే తల్లి, మళ్ళీ ఆ ముసలిది గంట సేపు తిడుతుందంటూ భోజనానికి లేచాడు. సత్యనారాయణమూర్తి అలియాస్ సత్తిపండుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. పల్లెటూరులో ఉంటూ ఉన్న 4 ఎకరాలు పండించుకుంటూ మనవణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది. ఆవిడ గడుసు పెండం. మనసు మంచిదే కానీ నోరు జాస్తి. ఆమె తిట్టడం మొదలెట్టిందంటే 4 వీధులకు వినిపించాల్సిందే. ఆపకుండా 1 గంట సేపు గ్యాప్ ఇచ్చి ఒక పూటంతా తిట్టగలిగే శక్తి ఆమెది. తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా ఓ రోజంతా తిట్టగలిగే వాక్శుద్ధి ఆమెకు భగవంతుడు ప్రసాదించిన వరం. మనవడికి భర్త పేరు పెట్టుకుంది. సత్తిపండు అని నోరారా పిలుస్తుంది. ఈ పిలుపుతో చిన్నప్పుడు సత్యనారాయణమూర్తికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. హై స్కూల్కి వచ్చిన తర్వాతే అసలు కష్టం మొదలైంది. స్నేహితులంతా సత్తిపండు అని ఆట పట్టించేవారు. దీంతో క్లాసులో ఉన్న అమ్మాయిలు నవ్వేవారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు అమ్మాయిలు నవ్విన ప్రతిసారి
వాడి ఈగో హర్ట్ అయ్యేది. ఇక లాభం లేదు, తాడో పేడో తేల్చేయాలనుకున్నాడు. సత్తిపండు అని పిలిస్తే అన్నం తిననని మొరాయించాడు. అక్కడే బామ్మని తక్కువగా అంచనా వేశాడు. ఆవిడ అసలే హిట్లర్ జీన్సు, ఇతరుల మనోభావాలు అస్సలు పట్టించుకోనని వాళ్ళ ఆయన మీద ఒట్టేసుకుంది. ఆ తర్వాతే ఆయన పోయాడని అందరూ చెప్పుకుంటారు, అది వేరే విషయం. మనవడు అలిగితే బతిమాలే రకం కాదావిడ. ఇలాంటి విషయాలన్నీ ఆమె నడి రోడ్డు మీద చర్చిస్తుంది. సత్తిపండు అన్నం మానేసిన సంగతి కూడా ఊరంతా తెలిసిపోయింది. బామ్మ మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదనే విషయం సత్తిబాబు చిన్న బుర్రకు లేటుగా అర్థమైంది. స్కూల్లో ఏ చిన్న సంఘటన జరిగినా బామ్మ దృష్టికి వచ్చేది. సత్తిపండును టీచర్లు మందలించినా, వాడేదైనా తప్పు చేసినా సాయంత్రానికల్లా ముసలావిడ పంచాయతీ పెట్టేసేది. ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే సత్తిపండుకు, ఆ సబ్జెక్టు టీచరుకు విడివిడిగా, కొన్నిసార్లు జాయింట్గా కూడా ప్రైవేట్ చెప్పేసేది. అందుకే బామ్మగారికి భయపడి టీచర్లు మనవడి మీద శ్రద్ధ చూపేవారు. సత్తిపండు 10వ తరగతి చదువుతుండగా జరిగింది ఈ సంఘటన. ఓ సాయంత్రం చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని తన అభిమాన హీరో పాటకి స్టెప్స్ వేస్తున్నాడు. నేల మీద కొబ్బరి నూనె పడిపోయింది. ఒరేయ్ తింగర సచ్చినోడా, కాలు జారుతుంది చూసుకో అని బామ్మ అరుస్తోంది. బామ్మ మాట నోట్లోనే ఉండగానే దబ్బున జారిపడ్డాడు. కాలు విరిగింది. అప్పుడు బామ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ముందు సత్తిపండుకి గంటసేపు తలంటేసింది. తర్వాత ఆ పాటలో నటించిన హీరోని, డ్యాన్స్ మాస్టర్ని, పాట రాసిన కవిని, దర్శక నిర్మాతల్ని మరో 2 గంటలు తిట్టింది. సత్తిపండును ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా బామ్మ రభస ఆగలేదు. డాక్టర్ వచ్చి ఎక్స్రే తీయించాడు. కట్టు వేస్తే సరిపోతుంది అన్నాడు. పనిలో పనిగా, బామ్మగారు బాగున్నారా, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ భద్రయ్య కొడుకుని అని మర్యాదకు పలకరించాడు. ఓరి నువ్వట్రా బడుద్దాయ్, అన్నట్టు మీ నాన్నకి ఓ చిన్నిళ్ళు ఉండాలి, ఆ విషయం నీకు తెలుసా? మీ అమ్మ ఆవిడ ఓసారి నడి రోడ్డు మీద కుప్పులు పట్టుకుని కొట్టుకున్నారు. నువ్వు అప్పటికి చిన్న పెసరకాయవి అంది. అంతే, ఆ డాక్టర్ ముఖం మాడిపోయిన బల్బులా తయారైంది. చి, కాలికంటుకున్న పేడను ముక్కుకు రాసుకున్నట్టయింది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఆ వార్డులోకి వస్తే ఒట్టు. ఇది బామ్మగారి సత్తా. సత్తిపండు ఇంటర్లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మాయికి సైట్ కొట్టాడు. విషయం తెలిసి అమ్మాయి వాళ్ళ నాన్న ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దంటూ శుతిమెత్తగా హెచ్చరించాడు. చొక్కా బుచ్చుకుని కుమ్మేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చినందుకు సత్తిపండు ఆనందించాడు. కానీ బామ్మగారు మాత్రం విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దారిన పోయిన దానయ్యలందరినీ పిలిచి పొరిగింటాయన్ని తిట్టడం మొదలుపెట్టింది. ఈ విషయం సదరు శాల్తీ చెవిలో పడింది. నీకు మర్యాదగా చెప్పాను, కానీ మీ బామ్మ ఊరందరికీ టామ్ టామ్ వేస్తోంది. ఈసారి ఆవిడ నోటి వెంట నా కూతురు పేరు వస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. మా అమ్మాయి జోలికి వచ్చినందుకు ఏడాది కిందట ఒకటి కాలు తీసేశాను. వాడిప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. కావాలంటే నీకు కూడా అలాంటి అవకాశం కల్పిస్తాను అంటూ చాలా మర్యాదగా చెప్పాడు. ఆయన అంత వినమ్రంగా చెప్పడంతో సత్తిపండుకు ప్యాంటు తడిసిపోయింది చెమటతో. ఇక ఊళ్ళో ఉంటే తన పరువుకి, తన ఆరోగ్యానికి ఎలాంటి గ్యారంటీ ఉండదని సత్యనారాయణమూర్తికి అర్థమైపోయింది. బీటెక్ పేరుతో పట్టణానికి వచ్చేశాడు. చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. బామ్మ చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు. బామ్మను తనతో పాటు పట్టణానికి వచ్చేయమన్నాడు. కానీ ఆమె కాలు చెయ్యి ఆడినన్నాళ్ళు ఊళ్ళోనే ఉంటానంది. అయితే రోజుకు 4 సార్లు ఫోన్ చేసి కొత్త పెళ్ళాం ముందు పరువు తీసేస్తోంది. అదే సత్తిపండుకు నచ్చటం లేదు. మయూరి మంచి అమ్మాయే, కాకపోతే అల్లరి పిల్ల. బామ్మగారు ఫోన్ చేసి సత్తిపండు గాలి తీసేయటం, భార్యగారు పడి పడి నవ్వడం, సత్తిపండు జుట్టు పీక్కోవడం, ఇది నిత్యకృత్యమైపోయింది. మా బామ్మనోరు మూయించు దేవుడా అంటూ సత్తిపండు మొక్కని దైవం లేదు. ఆ ప్రార్థనలు ఫలించినట్టున్నాయి. ఓ రోజు ఉదయాన్నే ఫోను, బామ్మగారికి గుండె నొప్పి వచ్చిందని.
సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. అయినా గ్యారంటీ ఇవ్వలేం అన్నారు. సత్తిపండుకు ఏడుపు తన్నుకొచ్చింది. తనని పెంచడం కోసం బామ్మ పడ్డ కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి. తనకు 10 ఏళ్లప్పుడు ఒంట్లో బాగోలేకపోతే 10 కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వైద్యం చేయించిన సంగతి గుర్తొచ్చింది. తల్లిదండ్రులు లేని తనను కంటికి రెప్పలా కాపాడిన రోజులు సినిమా రేళ్లల్లా సత్తిపండు కళ్ళ ముందు తిరుగుతున్నాయి. బామ్మ మంచం దగ్గరకు వెళ్ళి బావురుమన్నాడు. మనవడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే బామ్మగారి మనసు ద్రవించిపోయింది. ఊరుకోరా నాయనా, నాకేం కాదు. అనవసరంగా నేనే ఎన్నాళ్ళు నిన్ను వేయించుకు తిన్నాను. ఇంకెప్పుడు నిన్ను తిట్టనురా నాన్న. నిన్నే కాదు, ఎవ్వరినీ ఏమీ అనను అని బామ్మ అంటుంటే సత్తిపండుకు దుఃఖం తన్నుకొచ్చింది. నువ్వు కాకపోతే నన్నెవరు తిడతారే? నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరా. ఈసారి ఆ పల్లెటూరు వద్దు, నా దగ్గరే ఉండు. రోజు నీకు నచ్చినంతసేపు నన్ను తిట్టు, నేనేమీ అనను అని మాటిచ్చాడు. అయితే ఎమోషన్లో తను చేసిన తప్పేంటో సత్తిపండు గుర్తించలేదు. బామ్మగారికి ఇంకా భూమి మీద నూకలున్నాయి. ఆపరేషన్ సక్సెస్ అయింది. గుండ్రాయిలా ఇంటికొచ్చింది. ఒరే సత్తిపండు, ఆ అట్లకాడ వెధవెవడ్రా? గంట నుంచి ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. తన గది కిటికీలోంచి చూస్తూ అడిగింది. బామ్మ, వాడి గోల నీకెందుకే? ఇది అపార్ట్మెంటు, ఎవరి బాధలు వాళ్ళవి, అన్నీ పట్టించుకోకూడదు అంటూ హితబోధ చేయటానికి ప్రయత్నించాడు. ఊరుకోరా కుర్రకుంక, నాకు చెప్పేంత వాడివయ్యావురా. అయినా అంతసేపు ఫోన్లో మాట్లాడితే చెవులు పాడైపోవు. నువ్వు కూడా గంటల కొద్దీ మాట్లాడతావంట, మీ ఆవిడ చెప్పింది. ఇప్పటికే నీ కుడి చెవి వినిపించడం లేదంట. చెవిటి తెంగరోడా. గేట్లెత్తిన కృష్ణానదీ ప్రవాహంలా బామ్మ వాగ్ధాటి. బామ్మ ఈజ్ బ్యాక్. ఏం చెయ్యనురా భగవంతుడా అనుకుంటూ చెవులు మూసుకుని బాత్రూంలో దూరాడు సత్తిపండు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.